పరిస్థితుల్ని సృష్టించేవో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలనేది ఆపడం ఎవరి తరం కాదు. కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాయి, ఏ విధంగా బాధితులకి అండగా నిలిచే అనేదే మన ముందున్న సవాలుగా ఉంటుంది. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి నేనున్నాను అనే భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉండడం ప్రజల అదృష్టంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్న వరద, వర్షాల ప్రభావం, దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తుందా లేదా అనే ఆలోచన, ఒక ప్రశ్న అందరికి కూడా వచ్చింది. ఇవాళ ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తా. లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం. ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం. గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం, దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం, కృష్ణలంకలోకి నీళ్లు రావడం, అన్నీ చూసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా, దీక్షగా పనిచేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. 8 రోజుల తర్వాత దాదాపుగా ఇవాళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయే కానీ తగ్గలేదు. కనీసం అసలు ఒక ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏదైనా ఒక విపత్తు వస్తుంది, వరద వస్తుంది, ఎలర్ట్లు వచ్చినాయి అన్నప్పుడు ముందు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొట్టమొదటి విధి. కానీ ఈ రోజుకి ప్రభుత్వం చెబుతున్న లెక్కలే తప్ప ఎక్కడ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారో, ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో దాని వివరాలు కానీ, కనీసం పునరావాస కేంద్రాల అడ్రస్లు కానీ ప్రభుత్వం ప్రకటించలేదంటే ఇంతకన్నా చేతగానితనం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు మీ నినాదం ఏంటి? ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి? బాబు గ్యారంటీ. ఏమిచ్చాడు గ్యారంటీ? ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ని వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తోంది రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ అసలు చాలా చిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రశాంతత రావాల్సింది పోయి రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నేను అడుగుతున్నా సూటిగా, 2019-24 మధ్య గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా వరదలు వచ్చాయి, గోదావరి వరదలు వచ్చినాయి, ఇతర వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా? వరదల వల్ల, వర్షాల వల్ల 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి కలిచివేయట్లేదా? ఈ ప్రభుత్వాన్ని కుదిపేయట్లేదా అని అడుగుతున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగి
మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యం, ఈ దేశానికే టెక్నాలజీని నేర్పించిన వాళ్ళు అని చెప్పిన వాళ్ళు 45 మంది ప్రాణాలు పోతే మీకేమీ సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. మీరు వరదలనే చూస్తూ ఉన్నారు, వరద కష్టాలనే చూస్తూ ఉన్నారు, కానీ పరిపాలనలో డొల్లతనం కూడా మనల్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం ఈ క్రమం చూస్తే విజయవాడ ముంపునకు సంబంధించి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవ నాయక్ అని ఆయన, మేము 20 గంటల ముందే అలర్ట్ ఇచ్చాము, వెలగలేరు దగ్గర ఆ ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాం, రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు. కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము అలర్ట్గా లేము, మాకే అలర్ట్ లేదు. 15,000 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన బుడమేరులో 40,000 క్యూసెక్కులు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఆమె చెప్పారు. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు అయితే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తా ఉన్నారు, మాకు అలర్ట్ వచ్చింది కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు, ఇంతకుముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అంటారు. అసలు మీరు చేసిన ప్రయత్నం ఏది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలి కుదిరేశారు అని. 28వ తేదీన అలర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా వర్షాలు, భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా? కనీసం 28ని క్యాబినెట్ కూడా జరిగినట్టుంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా, సమీక్ష చేశారా? నేను ఆ మధ్యన చూశాను, కరెక్ట్గా అదే డేట్స్లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రికలో వచ్చింది. మరి సీఎంఓ వరదల గురించి, వర్షాల గురించి ఆరా తీయలేదా? ఏం చర్చించలేదా? ఇది పెద్ద విషయం కాదనుకున్నారా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు, లేకపోవడం కాదు, అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వరదలనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. భారీ వర్షాలు, ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్గా కొట్టిపారేసినట్టుగా కనిపిస్తూ ఉంది. విజయవాడ నడిబొడ్డులో మొగలరాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం, అంటే సుమారు 4 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండ చర్యలు విరిగి ఒక 5గురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయింది ప్రభుత్వం? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? 6గురు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారు? పోనీ ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి? ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారో ఈ యంత్రాంగం కూడా ఆ తర్వాత సంఘటనల పట్ల ప్రభుత్వం తీరును బట్టే వారు కూడా చాలా పైపైన తేలిగ్గా తీసుకున్నారని నేను కూడా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనం చూస్తే అసలు ఫస్ట్ ఇంత ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇదే కృష్ణా నది పైన 3 మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ. కనీసం ఆ ప్రాజెక్టులో ఫ్లడ్ క్వశ్చన్ పెడితే ఈ పరిస్థితి లేదు కదా. అంటే ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తూ ఉంది? అసలు ఇరిగేషన్ శాఖకి, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూకి మధ్య సమన్వయం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నలు. మీకు చేత కాలేదు, మీరు అయోమయంలోకి పోయారనడానికి ఇవే కదా.
ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు బుడమేరుకు సంబంధించి. నేను అడుగుతా ఉన్నా, అసలు బుడమేరు మోడర్నైజేషన్ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు చేస్తానంటే ఎవరన్నా అడ్డుకున్నారా? చేయొద్దని చెప్పారా? మొట్టమొదటి బుడమేరు మోడర్నైజేషన్ ఎవరు టేకప్ చేశారు? ఫస్ట్ బిగినింగ్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బుడమేరు మోడర్నైజేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14లో కనీసం దానికి సంబంధించి ఒక జీవో ఇచ్చారు తప్ప పనులు ఏమైనా ముందుకు తీసుకెళ్లారా? కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇదేదో పాపం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ముఖ్యమంత్రిగా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, 2014-19 మధ్య బుడమేరు ఆధునీకరించి మీరు కరెక్ట్గా వాటర్ అంతా డిశ్చార్జ్ అయ్యే మోడర్నైజేషన్ చేస్తానంటే మీకు అడ్డుపడింది ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాం. లేదా కొత్తగా మొట్టమొదటిసారి మీరు అధికారంలోకి వచ్చినట్టుగా, గతంలో ఎప్పుడు అధికారం తెలియనట్టుగా కొత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి దీనితో పెద్ద సంబంధం లేనట్టు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్టుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన దాన్ని అద్భుతంగా ప్రజల్లో ప్రజెంటేషన్ చేసే మీడియా బలం మీకు ఉంది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి రోజే చెప్పాం ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. దానికి సంబంధించి వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎవరో ఇది జగన్ గారి వల్ల జరిగిన డిజాస్టర్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అర్థం ఉండాలి, ఏదైనా మాట్లాడితే ప్రజలు హర్షించాలి. మీ చేతగానితనానికి ఎంతకాలం జగన్ గారిని నిందించి మీరు తప్పించి తిరుగుతారని నేను అడుగుతున్నా. కనీసం మీకు మీరైనా సమాధానం చెప్పుకోవాలి కదా. ఇది కాదు, ఇలాంటి విపత్కర పరిస్థితులు అయినా సరే రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలనే ఆలోచన మీకు రావద్దా? అద్భుతంగా పనిచేసాము కానీ కావాలని ఇదేదో ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, మీరిచ్చిన అంచనాల ప్రకారమే అడుగుతున్నా. ఇవాళ ఉదయం ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన వరద పరిస్థితులు, తీసుకున్న సహాయ చర్యలకు సంబంధించిన నివేదికలోని అంశాలని ప్రస్తావిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నా. ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్, నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 2,37,502 కుటుంబాలకి ఇవ్వాలని ఐడెంటిఫై చేస్తే మీరు ఇచ్చిందంతా 8 రోజుల తర్వాత 55,452 మందికి. ఇంకా ఇవ్వాల్సింది 1,82,050 కుటుంబాలకని మీరే లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే కనీసం వరదలో అల్లాడిపోయి నీళ్లు లేవు, పాలు లేవు, కరెంట్ లేదు, వెలుగు లేదు, బయటకు వచ్చే దారి లేదు, బోట్ లేదు, వాళ్ళకున్న వెహికల్స్తో సహా మొత్తం బురదలో కూరుకుపోయినాయి. ఆప్తులు ఎక్కడున్నారో తెలీదు, బయటికి ఎలా రావాలో తెలీదు, ఎవరు బతికున్నారో ఎవరు లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటే 8 రోజుల తర్వాత కూడా నిత్యావసర వస్తువులు మేము ఇవ్వలేకపోయామని మీరు నివేదిక ఇచ్చారని అంటే మీరు దీన్నైనా సమీక్షించుకోండి. కేవలం ఎన్టీఆర్ జిల్లా కాదు, గుంటూరు జిల్లా తీసుకుంటే 9,063 కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేస్తే 3,207 కుటుంబాలకు మాత్రమే మీరు ఇవ్వగలిగారు. కృష్ణా జిల్లా తీసుకుంటే 15,247 కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేసి 1,257 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. ఇంకా 13,990 కుటుంబాలకు ఇవ్వాలని మీరే లెక్కలు రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభావిత ప్రాంతాలన్నింటిలోనూ మీరు కనీసం నిత్యావసర వస్తువుల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేకపోవడం మీ అసమర్థత కాదా అని నేను ప్రజల తరపున అడుగుతున్నా. ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో బహుశా నిన్నటి నుంచి కూడా ఒకటి తిప్పుతూ ఉన్నారు. ఏదో మన బ్యారేజ్ దగ్గర కొన్ని పడవలను ఏదో అడ్డుపెట్టి డ్యామేజ్ చేసి వరదను మళ్లించాలనే ప్రయత్నం. ఏంటి, ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తుంటే పడవను అడ్డుపెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాన్ని మళ్లించాలనే ప్రయత్నం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే
నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్, పాక్షికంగా దెబ్బతిన్న పడవలు బోట్స్ 226, పూర్తిగా దెబ్బతిన్న బోట్లు 377. అంటే ఏంటి ఇవన్నీ మేమే ముంచేసామా? వైఎస్ఆర్ పార్టీ ముంచేసిందా ఈ బోట్లన్నీ? అక్కడ కొట్టుకొచ్చిన బోట్లలో టూరిజం బోట్లు కూడా ఉన్నాయి. 2018లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇదే కృష్ణా గేట్ల దగ్గర ఒక బోట్ ఆగిపోతే ఆ రోజు లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, అధికార పార్టీ అక్కడేదో బోట్లు నిలిపేసి ఆ ఇంటి వైపుకి నీరు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారని. వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షం చేసినట్టు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసినట్టు. ఎంతసేపు ఎదట వాళ్ళ మీద బురద జల్లే రాజకీయమే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచన చెయ్యరా మీరు అని అడుగుతున్నాం. ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చి అల్లకల్లోలంగా ఉంటే బోట్లు అడ్డుపెట్టి 4 బోట్లు 3 బోట్లు అడ్డుపెట్టి నీళ్లు మళ్లిస్తారా? అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే మాటలకి, చేసే ప్రచారానికి? మాకు మీకు అందరికీ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. నేను కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోతా ఉన్నా. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్. హుదూద్ తుఫాన్ వస్తే విశాఖపట్నంలోనే ఉండి ఆయన దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారని గతంలో చాలా వార్తలు చూసాం. విశాఖపట్నం అంటే ఏదో చాలా ఫార్ అవే ఇక్కడికి. మరి ఆయన ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చి 2 కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్లో ఉంటున్నారు. ఆయన బస్సులో పడుకుంటున్నారు, తప్పులేదు. నేనేమంటున్నానంటే ఈ 8 రోజుల్లో ఒక్కసారి కూడా సెక్రటేరియట్కి వెళ్ళి ఎందుకు రివ్యూ చేయలేదు? మీరిచ్చిన లెక్కల ప్రకారం 20 జిల్లాల్లో నష్టాలు జరిగినాయి. మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడుంది? సెక్రటేరియట్లోనే కదా. అక్కడి నుంచి ఎందుకు చేయట్లేదు మీరు సమీక్షలు? ఇవాళ మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అసలు కేవలం అందరం విజయవాడ ముంపు గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 5,04,062 ఎకరాల్లో పంటలు నష్టపోయారు అని లెక్కలు ఇచ్చారు. 5,04,062 ఎకరాల్లో అందులో 4,54,845 ఎకరాల్లో పంటలైతే ఉద్యాన పంటలు 49,217 ఎకరాల్లో పోయినట్టుగా లెక్కలు ఇచ్చారు. అంటే దాదాపుగా 2,05,000 పైచిలుకు రైతులు నష్టపోయినట్టుగా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది కాకుండా రోడ్లు దెబ్బతిన్నాయి, చెరువులు తెగిపోయినాయి, పీడబ్ల్యూఎస్ స్కీములు ఆర్డబ్ల్యూఎస్ స్కీములు కొట్టుకుపోయినాయి, రకరకాలుగా నష్టాలు జరిగినాయి. మరి ఇన్ని రకాలుగా నష్టాలు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో రివ్యూ చేయాలిగా. అక్కడే కదా తెలుస్తుంది, సెక్రటేరియట్లో. మరి ఆయన నివాసం నుంచి అటు వెళ్ళడం మానేసి ఇటు వచ్చి కూర్చుంటూ ఉన్నారు. ఎందుకు ఆ కరకట్ట మీద రాకపోకలు ఆపేసి మొత్తం జనాలు ఏమన్నా వెళ్ళనివ్వకుండా కనీసం ఒక ఫోటో కూడా తీయకుండా ఎందుకు కట్టడి చేశారు? ఎంత వరద వస్తుందే, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక ఫోటో ఎందుకు రిలీజ్ చేయలేదు? నేనేమడుగుతా ఉన్నానంటే ఇప్పటికైనా మీరు వేగం పెంచండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు బాధితులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే మీరు వేగం పెంచాలి. ఇంకా డెడికేషన్తో పనిచేసే పరిస్థితులు రావాలి. ఇవాళ ఉదయమే నాకు ఎవరో ఒక అధికారి చెప్పారని చెప్పి వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో మున్సిపల్ వర్కర్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. తప్పులేదు, తీసుకురావాలి. కనీసం ఆ మున్సిపల్ వర్కర్స్ ఉండడానికి ఒక అకామిడేషన్, వాళ్ళ భోజనాల వ్యవహారాలు కూడా చూడలేదని చెప్తున్నారు. ఎవరో సంఘాల వాళ్ళు చెప్పారని, వాళ్ళ ఉద్యోగుల సంఘాల వాళ్ళు చెప్పారని. అంటే ఎక్కడ లోపం ఉంది? ఏ పర్యవేక్షణలో లోపం ఉంది? ఇన్ని వందల మంది, వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న దగ్గర. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జ్వరాలు
ఇతరత్ర వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉన్నాయి. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు ఉన్నాయి. అక్కడేం జరుగుతుంది అసలు? వాళ్ళ విజయవాడలో ఎప్పుడైతే ఇది జరిగిందో ప్రతి ఒక్కరికి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. చెప్పడం మానేసి ఇప్పటికీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అన్నట్టుగా ఎంతకాలం మీరు ఆయన తిట్టి ఆడిపోసుకుని గడిపేద్దాం అనుకుంటున్నారు? మీ అనుభోజనం కదా, మీ అనుభవం ఏమైపోయింది? ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి ఎదురుగా ఉన్న పార్టీలను కూడా రాజకీయాల్లో ఆలోచించే విధంగా ప్రేరేపించి వాళ్ళను కూడా దాంట్లో లాక్కొచ్చి అసలు వ్యవహారాలను తప్పుదారి పట్టించే ఒక వ్యూహం మీరు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. సిసోడియా గారు చెప్తారు 2 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని తెలిసినా ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేయలేం కదా అంటారు ఆయన. మరి ప్రభుత్వం ఏం చేయాలి? పోనీ మీరు షిఫ్ట్ చేయొద్దు, ఇదిగో ముంపు వచ్చే ప్రమాదం ఉంది, మేము ఇక్కడికి గేట్లు ఎత్తుతాం, మొత్తం ఆ బుడమేరంతా పొంగి వస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఎక్కడో చోట తల దిక్కి పారిపోండి అని చెప్పాలి కదా, ఎక్కడో చోట తల దాచుకోమని చెప్పాలి కదా. మొన్న చూసా ఏదో ముఖ్యమంత్రి గారు మంత్రులు బయట పబ్లిక్లో మాట్లాడుకున్నట్టుగా నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి. అంటే ఇది ఎక్కడో మీకు సమన్వయం సెట్ కాలేంటి అనిపిస్తాం ఈ వరదల ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే విషయంలో. అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే 45 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక వరదల్లో, అది కూడా ఒక జిల్లాలో 35 మంది. దీన్ని చిన్న విషయంగా మీరు చూస్తూ ఉన్నారా? అలాగాని చూస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. అసలు చేసే సాయం గూరంతా. మనం పొక్కలైన్ల మీద వెళ్ళామా, మనం కలెక్టరేట్లో పడుకున్నామా, ఏం చేసామనే కాదు, ఎండ్ రిజల్ట్ బాధితులకు ఏ రకమైన సాయం చేసాం, వాళ్ళకి ఎలా ఊరటిచ్చాం, ఇది కదా మనం చేయాల్సింది, చూడాల్సింది. దయచేసి ఎప్పటికైనా సరే మీరు అర్జెంటుగా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ మీరు తేటతెల్లం చేసి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి, ఒక వ్యూహం ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి, ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే అసలు విషయాలు వదిలేసి, ప్రజా సంబంధమైన విషయాలు వదిలేసి గత ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయ నాయకులను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయాలని పనిచేయడం మొదలుపెట్టారు చూసారా? అక్కడ డీవియేషన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లేకపోతే సీఎంఓ ఒక రివ్యూ చేసినట్టుగా ఒక ఫోటో ఎందుకు రిలీజ్ కాలే? ఒక ముఖ్యమంత్రి గారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు లేకపోతే అధికారులతో మాట్లాడాలు, వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ చాలా ఎక్కువగా చేస్తారు కదా. మరి ఎందుకు దీని మీద ఒక్క వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదైనా ఏ కలెక్టర్లతోనూ? ఒక్కడు మాత్రం కరెక్ట్, ఇవాళ ఈ పరిస్థితితో ఆగింది, లేకపోతే మీరు ఈ మాత్రం సహాయ చర్యలు చేస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తన ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, దాన్ని అమలు చేసిన తీరే అని చెప్తాను. ఎప్పుడు మునిగిపోయే కృష్ణలంక ఎందుకు మునిగిపోలేదు? ఆ ప్రాంతం అంతా మునిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన కట్టిన రిటైనింగ్ వాల్. ఇవాళ సచివాలయ సిబ్బంది, ఇవాళ ఎండిఓ వెహికల్స్, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ కూడా మీరు మళ్ళీ మొన్ననే వాడకం మొదలెట్టారు 3 రోజుల క్రితం నుంచి. నాకెవరో చెప్తా ఉన్నారు ఎంత స్టార్ట్ అయిన 3-4 రోజుల తర్వాత వాలంటీర్లు, నా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్లను తెప్పించుకున్నారు సేవ చేయడం కోసం అని. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు. కరోనా లాంటి విపత్తుని ఆయన అంత సమర్థంగా ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్నారంటే ప్రతి 50 ఏళ్ళు మ్యాపింగ్ చేసి వాళ్ళకి మందుల దగ్గర నుంచి వైద్య పరీక్షల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి
వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి, గుమ్మం దగ్గర అందించడం వల్లనే అది సాధ్యమైంది. ఆ మధ్యన చూశాను నేను ఎండియూ వెహికల్స్ మీద పెద్ద పెద్దగా కామెంట్స్. ఇవాళ మీరు వాడుతున్నారు కదా, అది ఒక వరద బాధితుల పంపిణీ కోసం మీరు వాడుతున్నారు. ఏదో కేవలం రేషన్ కోసమే కాదు, ఒక వ్యవస్థని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక ప్రభుత్వం క్రియేట్ చేసిందంటే దాన్ని ఎలా సమర్థంగా వాడుకోవాలనేది వదిలేసి ఎంతసేపు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మనం తీసేద్దాం, మనం హామీలు ఇస్తే ఆ తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకి తర్వాత విలువే ఉంటుంది అన్నట్టుగా ప్రవర్తించడం కాదు కదా. ఇవాళ మీరు ఇవన్నీ అమలు చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి, మ్యాన్ పవర్ దగ్గర నుంచి ప్రతిదీ మీరు వినియోగించుకోవడం వల్ల ఇప్పుడైనా కొంతవరకు మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అది మీకు ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రాజకీయాలు చేసామంటారు. రాజకీయం చేసే ఉద్దేశం లేదు. వరద రాజకీయాలు, బురద రాజకీయాలు చేయడం వైఎస్ఆర్ పార్టీ నైజం కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదు. వీలైతే ఆదుకోవడం, సానుభూతి చూపించడం, సాయం చేయడం, వాళ్ళకి అందుబాటులో ఉండడం, ఇదంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు. మా పార్టీ కూడా నిరంతరం అది కష్టమైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రజల్లోనే ఉంటుంది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరూపిస్తూనే ఉన్నాం. ఇక్కడ వరద బాధితులు విజయవాడ వస్తే విజయవాడలో హుటాహుటిన నాయకులందరినీ పిలుచుకుని ఆయన కూడా పర్యటించి వారికి మా పార్టీ తరపు నుంచి సాయం చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాజకీయాలు చూసి ఏదో వరదలు వచ్చినాయి, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోవాలని కోరుకునే పార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీ. మీరు బాగా చేస్తే ప్రజలకి సేవలు అందుతాయని ఎదురు చూస్తున్న పార్టీ. మీకులాగా ఎక్కడ ఏది జరిగినా ఆ బురదను తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలనే ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు అని మేము భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మధ్యన ఆయనే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారు, బుడమేరు గేట్లు ఎత్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అక్కడ గేట్లు లేవు అని. గేట్లు లేవా? రెగ్యులేటర్ గేట్లు లేవా? మళ్ళీ గేట్లు లేకపోతే ఆ డీజీ గారు ఏం చెప్పినట్టు, ఏమెత్తినట్టు? ఎందుకంటే ఇది ఎంతసేపు అధికారంలోకి రాకముందు మీరు అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా దూషించినా ఓకే, రాజకీయం కోసం చేస్తున్నారు అనుకుంటాం. కానీ ఈ వరదలు కూడా ఏదో మా వాళ్ళే వచ్చినట్టు, ఈ వైపరీత్యాలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూసారా? జనం చూసి నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. 8 రోజుల తర్వాత కూడా మేము నిత్యావసర వస్తువులు అందించలేకపోయాం అని ప్రభుత్వం ప్రకటన చేసింది అని అంటే, ఇదిగో ప్రకటన చేసింది అని అంటే మరి ఏం చెప్పాలి? ఇంకా ఎందుకు అందించలేకపోయారు అంటే అంత సర్దుకుని అంత ప్రశాంతంగా అయిపోయిన తర్వాత జనజీవనం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పంచుతారా ఏంటి? కేవలం విజయవాడ కాకుండా రాష్ట్రంలో చాలా చాలా ప్రాంతాలు చాలా నష్టపోయి ఉన్నాయి. దయచేసి మీరు అక్కడ కూడా దృష్టి సారించండి. అందరూ ఇక్కడే ప్రచారం ఆర్భాటంలాగా కనపడడం కాకుండా ఆయా ప్రాంతాలకి, ఆయా జిల్లాలకి ఎవరన్నా అధికారులను ఇన్ఛార్జిగా నియమించారేమో, మంత్రులు ఇన్ఛార్జిగా నియమించారేమో అని చూశాను నేను నిన్న మొన్న. ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని. అంటే మీరే ఇచ్చారు కదా 5 లక్షల ఎకరాల్లో దెబ్బతింది పంట అంటే అన్ని చోట్ల నష్టం జరుగుతున్నట్టే కదా. మరి ఎక్కడైనా ఒక జిల్లాకు ఒక మంత్రిని కానీ ఒక అధికారిని కానీ ఇన్ఛార్జిగా నియమించారా? వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నారా? అడిగితే మేమేదో రాజకీయం చేస్తున్నామంటారు. అడగకపోతే మీరు గాలి కుదిరేస్తున్నారు. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇలాంటి సందర్భాల్లో కదా పనిచేస్తుందని ప్రజలు చూస్తూ ఉంటారు. అది వదిలేసి ఆయన కూడా రాజకీయాలే మాట్లాడితే అది సబబో కాదో, అది ఏ విధంగా ఉంటుందో వారే నిర్ణయించుకోవాలని
నేను భావిస్తా ఉన్నా. ఫ్లడ్ క్వశ్చన్ పెట్టకపోవడం మొదలుకొని ప్రతి అంశంలోనూ ఈ ప్రభుత్వం అయోమయంగా ఉందనే విషయాన్ని నిరూపించుకుంది. ఇవాళకి ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతి ప్రకారం పూర్తిగా ముందుకు తీసుకెళ్లలేకపోతా ఉన్నారు సహాయక చర్యలు అనేది అర్థమవుతోంది. 2014లో బుడమేరు ఆధునీకరణ కోసం 464 కోట్లు కేటాయించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్టోబర్ 9న, అంటే రేపు డేటు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళకి 10 ఏళ్ళు అవుతుంది. అక్టోబర్ 9న 2014న 464 కోట్లు ఖర్చు అవుతుంది బుడమేరు ఆధునీకరణ పనులకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి జీవో ఇచ్చి 5 ఏళ్ల కాలంలో బుడమేరు ఆధునీకరణకి, దాని డెవలప్మెంట్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత శాతం పనులు పూర్తి చేశారు అది చెప్పండి. అది చెప్పడం మానేసి జగన్ గారు చేయలేదు, ఆయన పట్టించుకోలేదు, ఇవన్నీ మాట్లాడతారు. మాకు మా పరిపాలనా కాలంలో ప్రపంచ విపత్తు, కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కొన్నాం 2 సంవత్సరాల పాటు. లాక్డౌన్లు, దేశాలు లాక్డౌన్లు జరిగిన పరిస్థితులను చూసాం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఇచ్చిన మాట తప్పినట్టు నిరూపించిన మీరు ఎవరైనా? ఏ ఒక్కటైనా సరే ఇస్తానన్న పథకాన్ని ఇవ్వనిది, ఇదిగో ఇస్తానని ఇది మేనిఫెస్టోలో చెప్పారు, ఇది జరగలేదని చూపించండి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయడం, అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. మరి జీవో ఇచ్చి బుడమేరు ఆధునీకరణ 464 కోట్లకు జీవో ఇచ్చి మీరు ఎందుకు చేయలేదు? ఆ రోజు మీరు చేస్తుంటే ఇవాళ విజయవాడకి పరిస్థితి లేదు కదా. పైగా బుడమేరుకి ఇంత పెద్ద వరద రావడం మొదటిసారి ఏం కాదు. 1989లో, 95లో, 96లో, 98లో 4 సార్లు వస్తే అప్పుడు అంత వరద వచ్చినప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉన్నాడు. ఆయన ఆ టైంకి ముఖ్యమంత్రిగా. అంటే ఆయనకి బుడమేరు ఏంటో అవగాహన ఉందనే కదా అర్థం. అంటే చాలాసార్లు ఒకసారి ఈ ప్రచారంలో పడి అసలు విషయాలు మరుగున పడిపోతూ ఉంటాయి. అలాగే బుడమేరు ఆధునీకరణ కూడా ఇప్పుడు కొత్త ప్రచారంలో ఇదేదో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా ప్రచారం చేస్తారు. కానే కాదు, ఇది ఆనాటి ప్రభుత్వం 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇచ్చి అమలు చేయకపోయిన కారణంగా ఇది జరిగింది అని నేను ఖచ్చితంగా చెప్తా. ఎంతకాలం ఇలా తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేయకండి. గతంలో మాదిరిగా మనం చూపించిందే, మనం రాసిందే ప్రజలు నమ్ముతారు అనుకోకండి. ఈ వెలగలేరులో ఇవాళ గేట్లు లేవు అని చెప్పాడు కదా ఆయన. 1960లో కట్టారంట రెగ్యులేటర్, 1960లో. అప్పటి నుంచి ఉన్నాయి. చాలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంతకన్నా ముందుకెళ్తే ఏమవుతుందంటే అనవసరంగా మేమేదో కావాలని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కనుక ఈ ఆపత్కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఎదటి వాళ్ళ మీద నెపం నెట్టేసే కార్యక్రమాన్ని విడిచిపెట్టి, నాకు అనుభవం ఉందని ప్రతిసారి చెప్తావు కనుక ఆ అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించి కనీసం ఇప్పటికైనా 8-9 రోజుల తర్వాత అయినా సరే ఇంకొంచెం
పద్ధతి ప్రకారంగా మెరుగైన ఫలితాలు ఇచ్చే విధంగా సహాయక చర్యలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటాం. ఓకే.